చే పెళ్ళాన్ని కొడుకుని అదుపులో పెట్టుకోవడం చేత కాదు కానీ నువ్వు నన్ను అంటున్నావా? ఎక్కువ మాట్లాడుకో. మా నాన్న ఉంటే మర్యాద దక్కదు. పోరా, ఏంట్రా నువ్వు నాకు ఇచ్చే మర్యాద? పోరా బయట. మీరు ఆగండి, గొడవలొద్దు. రాపెద్దమ్మాయి బాబు, ఈ ఇంట్లో నాకు వాల్యూ లేదు, ఇంటల్లుడిగా నాకు గౌరవం లేదు. మా అన్నయ్యని అవమానిస్తున్నారు. మీనాక్షి, మనకు గౌరవం లేని ఇంట్లో మనం ఉండకూడదు. పద వెళ్దాం. బాబు, నేను మీకు మర్యాద ఇవ్వట్లేదా? మీరు ఏం మాట్లాడుతున్నారు బాబు? బాబు ఆగండి, ఈ ఫంక్షన్ జరగనే ఉంది బాబు. అవసరం లేదు మావయ్య గారు, మేము వెళ్తాం. పద పెద్ద. ఏంట్రా నువ్వు వెళ్ళిపోతున్నావు? అవసరం లేదు. మీనాక్షిని కూర్చోబెట్టి ఫంక్షన్ పూర్తి కాని తర్వాత వరదునితో సహా అంతా వెళ్ళిపోదాం. వాళ్ళు ఏడుస్తున్నారా? బాగుండదు. నువ్వు మనిషి అయితే నోరు మూసుకుని చూస్తున్నాడు. గోదారి, 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 ఒకసారి మాట్లాడు గోదారి, 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 గోదారి. హాస్పిటల్ తీసుకెళ్తాం పద మోయ. గోదావరి, మధ్యలో అడ్డంగా వెళ్ళి ఇంకో అడ్డు కూడా కట్టేశావు కదే. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ఈ శుభకార్యంలో ఈ ఘనకార్యం చేసి నీకు పెద్ద కార్యం పెట్టించుకున్నావు కదే. నిజంగా అదే జరిగితే నీ మొగుడు నీ నలుగురు కూతుళ్ళు జీవితంలో నా కొడుకుని క్షమించరు. చచ్చిపో గోదావరి, నేను బ్రతికిపోతాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.